సంవత్సరం పొడవునా 3 కాలాల్లోనూ ముఖ్యంగా తేలికపాటి నేలల్లో సాగు చేసుకోదగ్గ నూనె గింజల పంట వేరుశెనగ. ముఖ్యంగా ఖరీఫ్లో వర్షాధారంగా రాయలసీమతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలైన నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నల్గొండ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. రాయలసీమలో సాగు చేసే వ్యవసాయానికి ప్రధాన ఆయువు పట్టు ఈ వేరుశెనగే. అసలే రాయలసీమ ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉంటాయి. అందున ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వేరుశెనగ సాగు చేసే రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వేరుశెనగ రైతులకు సూచనలు ఇస్తున్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ప్రస్తుతం మనకి ఖరీఫ్ సీజన్ రైతులందరూ సన్నాహాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ వేరుశెనగలో మనకి ప్రస్తుతం చూసుకున్నట్టుంటే వేరుశెనగ మనకి జనరల్గా ఎక్కువగా ఎర్ర నేలల్లో మరియు ఇసుక నేలల్లో, ఎర్ర గరప నేలల్లో మరియు తేలికపాటి నేలల్లో ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. వేరుశెనగ మనకి ప్రస్తుతం వేరుశెనగ సాగు చేసుకోవాలనుకుంటే మనకి ముఖ్యంగా నేల తయారీ అనేది చాలా ముఖ్యమండి. వేరుశెనగలో 5 ఎకరాకి పొలం మనకి 5 టన్నుల పశువుల ఎరువుతో పాటు మనకి 2 కిలోల ట్రైకోడర్మా విరిడి మరియు 2 కిలోల సూడోమోనాస్తో కలిపి మనం గనక ఈ ట్రైకోడర్మా కల్చర్ తయారు చేసుకొని భూమిలో మనకి చల్లుకొని పశువులతో పాటు కలిపి చల్లుకొని మనం గనక దున్నుకుంటే మనకి నేల ద్వారా సంక్రమించేటువంటి మొదలు కుళ్ళు తెగులు కానీ, కాండం కుళ్ళు తెగులు కానీ, వేరు కుళ్ళు తెగులు లాంటి ఈ తెగుళ్ళని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ సంవత్సరం ఏంటంటే భారత వాతావరణ సంస్థ వారు మరియు వివిధ వెదర్ రిపోర్ట్స్ కనుక మనం చూస్తే ఈసారి ఎల్నినో పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి జూన్ జూలైలో సాధారణ వర్షపాతం మరియు ఆగస్టు సెప్టెంబర్లో కొంచెం తక్కువ లోటు వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ IMD వారు సూచించిన నేపథ్యంలో మనకి ఈ బెట్టం తట్టుకునేటువంటి రకాలు ఏవి అని మనం కనుక గమనిస్తే K9, నెక్స్ట్ వచ్చేసి TCGS 1694 విశిష్ట రకము మరియు TCGS 1707 కోనార్క్ అనే రకము. ఇవి వచ్చేసి మనకి ఈ బెట్టను తట్టుకుని కొంచెం అధిక దిగుబడినిచ్చే రకాలండి. ఎకరాకి మనకి 12 క్వింటాల దాకా ఈ బెట్ట పరిస్థితుల్లో దిగుబడిచ్చే అవకాశం ఉంటుంది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షపాతం కురిసిన నేపథ్యంలో మనకు అనుకూలమైన రకాలు చూసుకుంటే K6 రకము, ఇది కాకుండా మనకి K9 1694 విశిష్ట రకము. ఇది కూడా మనకి ఎకరాకి 12 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇది కూడా మనకి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసినప్పుడు అత్యంత అనుకూలమైన రకాలండి ఇవి. ఈ రకాలు వచ్చేసి విత్తన మోతాదు తీసుకుంటే K6 మనకి చిన్న గుత్తి రకం కాబట్టి K6 విత్తన మోతాదు ఎకరాకి 54 నుంచి 60 కిలోల విత్తన మోతాదు సరిపోతుంది. విశిష్ట రకము, నెక్స్ట్ వచ్చేసి K9 రకము, కోనార్క్ 17 రకం కానీ ఈ 3 రకాల విత్తన మోతాదు ఎకరాకి 60 నుంచి 64 కిలోల విత్తన మోతాదు ఖరీఫ్ సీజన్కి మనకు సరిపోతుంది. మనకు విత్తే దూరం చూసుకుంటే వరుసల మధ్యలో 30 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్యలో 10 సెంటీమీటర్ల ఎడంతో మనము ఈ వేరుశెనగ అనేది విత్తుకోవాలి. నెక్స్ట్ మనకి విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యం వేరుశెనగలో. ఈ కాండం కుళ్ళు వైరస్ తెగులు మరియు మొదలు కుళ్ళు వైరస్ తెగులు తామర పురుగుల వల్ల వస్తుంది కాబట్టి ఈ రసం పీల్చే పురుగులను మరియు దీప పురుగులను నివారించుకోవడానికి ఇమిడాక్లోప్రిడ్ 600 FS మనకి 2 ml కిలో విత్తనానికి పట్టించాలి. ఈ తెగుళ్ళను నివారించుకోవడానికి కార్బెండిజం ప్లస్ మ్యాంకోజెబ్ 50% మిశ్రమాన్ని 3 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. లేదా ట్రైకోడర్మా 10 గ్రాములు మరియు సూడోమోనాస్ 10 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకుంటే ఈ నేల ద్వారా కానీ మరియు భూమి ద్వారా సంక్రమించేటువంటి తెగుళ్ళని సమర్థవంతంగా మొదటి దశలో నివారించుకోవచ్చు. ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే వేరుశెనగ మనకి వాతావరణంలో నత్రజని గ్రహించి తన వేరు బుడిపల్లో స్థిరీకరించుకుంటుంది కాబట్టి నత్రజని ఎరువుని చాలా తక్కువ రూపంలో వాడాలండి. మనకి నత్రజనిని యూరియా రూపంలో వేసుకుంటే ఎకరాకి 18 కిలోల యూరియాని ఆఖరి దిక్కులో వేసుకోవాలి. ఆ తర్వాత మనకి మొత్తం భాస్వరంని మీరు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 100 కిలోలు ఎకరాకి ఆఖరి దిక్కులో వేసుకోవాలి. ఆ తర్వాత మనకి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనకి పొటాష్ ఎరువుని 33 కిలోలు ఆఖరి దిక్కులో వేసుకుంటే మనకి వేరుశెనగకి కావాల్సినటువంటి పోషకాలన్నీ సమృద్ధిగా అందుతాయి. ఈ మధ్యకాలంలో మనకి వేరుశెనగలో ఈ సూక్ష్మ పోషక లోపాలు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి జింకు, ఐరన్ మనకి ఆఖరి దిక్కులో 3 పంటలకు ఒకసారి జింకు 20 కిలోలు ఎకరాకి వేసుకున్నట్లయితే మనకి జింకు ధాతువు లోపం వల్ల మనకి దిగుబడి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంది కాబట్టి ఆ జింకు ధాతువు లోపాన్ని కూడా మనం నివారించుకోవచ్చు. ఇదే కాకుండా మనకి వేరుశెనగలో అతి ముఖ్యమైన పోషకము ఊడలు దిగే దిశలో వేసుకోవాలండి. జిప్సం ఎకరాకి 200 కిలోలు జిప్సంని ఎకరాకి మనకి పూత దశలో అంటే గరిష్ట పూత దశలో లేదా ఊడలు దిగే దశలో అంటే 35 నుంచి 45 రోజుల దశలో ఈ మొక్క మొదల పక్కన 5 నుంచి 7 సెంటీమీటర్ల దూరంలో వేసుకొని మనం కనుక మట్టితో కప్పేస్తే మనకి వేరుశెనగ జిప్సంలో ఉన్నటువంటి
కాల్షియం 29%, మరియు సల్ఫర్ 18%, గంధకం సల్ఫర్ 18% వల్ల మనకి గింజ అవుటన్ పెరగడంతో పాటు గింజలో వేరుశనగ గింజల నూనె శాతం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనకి మార్కెట్లో ధర కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 200 కిలోల జిప్సంని మనం గరిష్ట పూత దశలో మనకి మొక్క మొదల పక్కన వేసుకోవాలి. మనకి నెక్స్ట్ కలుపు విషయానికి చూసుకున్నట్లయితే వేరుశనగ విత్తిన 48 గంటల లోపల మనకి పెండిమిథాలిన్ 30% మందుని ఒక 5 ml లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవాలి. మనం కలుపు మందు పిచికారీ చేసుకున్నప్పుడు కంపల్సరీగా భూమిలో తేమ అనేది ఉండాలండి. ఉదయం వేళలో పిచికారీ చేసుకుంటే బాగుంటుంది. అదే విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు మనకి గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు గడ్డి జాతి కలుపు నివారించుకోవడానికి మనకి క్విజైల్ పాపిథైల్ 2 ml లీటర్ నీటికి లేదా ప్రోపాక్విజాపాప్ 1.25 ml లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. మరియు గడ్డి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు రెండు ఎక్కువగా ఉన్నప్పుడు ఇమాజితాపిర్ 1.5 ml లీటర్ నీటికి కలిపి మనకి 20 నుంచి 30 రోజుల మధ్యలో పిచికారీ చేసుకుంటే మనకి గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకి వేరుశనగలో రసం పీల్చే పురుగు తామర పురుగు మరియు దీప పురుగులు ఎక్కువ ఆశిస్తాయి. కాబట్టి మనకు వేరుశనగ పంట విత్తనం విత్తుకునేటప్పుడే మనకి పొలం చుట్టూ జొన్న సజ్జ కంచె పంటగా ఒక వరుస కనుక విత్తుకున్నట్టయితే మనకి ఈ పక్క తోటల్లో నుంచి మరి గాలివాటంగా కూడా రసం పీల్చే పురుగులు రాకుండా మన ప్రధాన పంట అయినటువంటి వేరుశనగ కాపాడబడుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడే ఈ జొన్న సజ్జ మీదే కంచె పంట మీదే అవి గుడ్లు పెట్టడం వల్ల కూడా మనం కొంచెం వరకు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. మనకి వేరుశనగలో లద్దె పురుగు మరియు పచ్చ పురుగు ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఎకరాకి 6 చొప్పున లింగాకర్షక బుట్టలు విత్తిన 4 రోజుల లోపలే అక్కడక్కడ పొలంలో అమర్చుకుంటే మనకి రసాయనిక పురుగు మందుల మీద పెట్టే ఖర్చులు తగ్గించుకోవచ్చు.